రాష్ట్రం నలుమూలల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి సైతం నిమ్స్ ఆసుపత్రికి దాదాపు 3000 మందికి పైగా రోగులు వస్తుంటారు. ప్రతి రోగితో అటెండెంట్లు ఆసుపత్రికి వచ్చిపోతుంటారు. ఈ నేపథ్యంలో రోగికి సేవలు అందించడంతో పాటు రోగి తరపున వచ్చే వారికి కోసం సరికొత్త సేవల్ని అందుబాటులోకి తెచ్చింది నిమ్స్ ఆసుపత్రి. ఇంతకీ ఏంటా సేవలు, వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది తదితర వివరాలు నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ బీరప్పన్ అడిగి మా ప్రతినిధి రమ్య అందిస్తారు. ఏటీఎం గురించి వినుంటారు, బీటీఎస్ గురించి వినుంటారు. అయితే మన నిమ్స్ హాస్పిటల్లో బీటీఎం అని కొత్తగా ఒక రకం సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇంతకీ అసలు ఏంటి ఈ బీటీఎం, ఇది ఎవరికి ఉపయోగపడుతుంది, దీన్ని ఎలా వినియోగించుకోవచ్చు, ఈ వివరాలు తెలియాలంటే ప్రస్తుతం మనతో ఉన్నారు నిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప గారు. ఆయన అడుగుదాం. నమస్తే సార్. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బీటీఎం కొత్తగా ఉంది పేరు వినడానికి, ఏంటి బీటీఎం? బీటీఎం అంటే బీపీ టెల్లింగ్ మెషిన్. మనకి ఏటీఎం ఎలాగో అట్లా బీపీ టెల్లింగ్ మిషన్ అని ఒక యంత్రాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాము. దీన్ని మన హాస్పిటల్కి డొనేట్ చేశారు. ఇక్కడ ఒకటి, ఇంకొకటి మన ఎమర్జెన్సీ బిల్డింగ్ దగ్గర 2 పెట్టాము మిషన్లు. సో దీనివల్ల ఏంటంటే మన జనాభాలో 40 నుంచి 50% వరకు అందరికి హై బ్లడ్ ప్రెషర్ ఉంది. చిన్న పిల్లల్లో కానీ బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది. సో బ్లడ్ ప్రెషర్ వల్ల కలిగే నష్టాలు అన్నీ కాదు, చాలా ఉన్నాయి. ఒక సింపుల్ ఒక గిడ్డినెస్, కంటి చూపు తగ్గిపోవటము, అలాగే హెడేక్ రావటము నుంచి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవటము, స్ట్రోక్ రావటము, అలాగే కిడ్నీస్ పాడవటము, హార్ట్ స్ట్రోక్స్ రావటం, హార్ట్ అటాక్స్ రావటం, ఇవన్నీ జరుగుతున్నాయి. కారణము మేజర్గా మన హైదరాబాద్ కానీ, మన తెలంగాణలో కానీ, లేకపోతే సౌత్ ఇండియాలో కానీ ఒక డయాబెటీస్, ఒక హై బ్లడ్ ప్రెషర్, ఈ 2 ముఖ్య కారణాలు వీటికన్నిటికీ. సో డయాబెటీస్ ఎలాగో వాళ్ళు ల్యాబ్లో టెస్ట్ చేసుకుంటారు కాబట్టి తెలుస్తుంది. కానీ ఈ సింపుల్ మిషన్ తోటి మనకు మన బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది అని ఇది చెప్తుంది. ఇది డిజిటల్ బ్లడ్ ప్రెషర్ టెల్లింగ్ మెషిన్ అని. సో ద అడ్వాంటేజ్, ఇప్పుడు ఒక ఏజ్లో ఒక 30 ఏళ్ళ కుర్రాడికి 120/80 బ్లడ్ ప్రెషర్ ఉండాలి. అదే కుర్రాడికి 140/90 ఉందంటే చాలా ఎక్కువగా ఉన్నట్టు. సో వారికి తెలియదు ఆ బీపీ ఎక్కువ ఉన్నట్టు. సో బీపీ తెలుసుకుంటే మందులు వాడితే బీపీ తగ్గిపోయి ఎండ్ ఆర్గన్స్ అంటాం. ఎండ్ ఆర్గన్స్ అంటే ఈ రక్తపోటు వల్ల, దీనివల్ల కలిగే నష్టాలు అంటే హార్ట్ మీద అనుకోండి, కిడ్నీ మీద అనుకోండి, బ్రెయిన్ మీద అనుకోండి, వాటి మీద పడే ఎఫెక్ట్స్ తగ్గిపోతాయి. సో అందువలన ప్రతి ఒక్కరూ ఒక 30 ఏళ్ళు దాటిన తర్వాత, 40 ఏళ్ళు దాటిన తర్వాత అయినా బ్లడ్ ప్రెషర్ని రెగ్యులర్గా చెక్ చేసుకుంటుండాలి. ఒక పెద్ద 80 ఏళ్ళు ఆయనకి బీపీ ఒక 160/90 అట్లుంది అనుకోండి, చిన్న మెడికేషన్ తగ్గిపోతుంది. దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ హార్ట్ అటాక్స్ అండ్ స్ట్రోక్స్. సో ఇవన్నీ మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఇవన్నీ మొదటే దాన్ని ప్రివెంట్ చేస్తే ఫ్యూచర్లో ఏం ప్రాబ్లమ్స్. సరే, అయితే ఇన్ జనరల్గా ఇప్పుడు ఒకటి ఎమర్జెన్సీ దగ్గర ఉంచారు, ఒకటి సెక్యూరిటీ దగ్గరలో ఉంచారు. అయితే ఇవి మనకు ఓపీ దగ్గర ఉంచవచ్చు, లేదా ఇతర ఏదైనా డిపార్ట్మెంట్లో ఉంచవచ్చు. కానీ ఎమర్జెన్సీతో పాటు ఇక్కడ సెక్యూరిటీ దగ్గర దీన్ని ఏర్పాటు చేయడానికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా? గుడ్ క్వశ్చన్. ఇది మా పేషెంట్లు కాదు. పేషెంట్లు ఎవరు వచ్చిన ఈ హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి వెళ్తారు, డాక్టర్ దగ్గర బీపీ చెక్ చేయించుకుంటారు, పల్స్ చెక్ చేయించుకుంటారు, వాళ్ళకి అడ్మిషన్ అవుతారు, ఇవన్నీ అక్కడ జరుగుతుంటాయి. ఇది పేషెంట్స్ అటెండర్స్కి, ప్లస్ ఇక్కడ పనిచేసేవాళ్ళు, లేకపోతే పేషెంట్ మనకి రోజు కనిష్టం అంటే 3500 నుంచి 4000 పేషెంట్లు వస్తుంటారు. మన భారతదేశంలో ఏంటంటే ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో అటెండర్ ఒకరు రారు, ఎంటైర్ ఫ్యామిలీ వస్తుంది. వాళ్ళని 3, 4 వస్తారు, అమ్మ, నాన్న, లేకపోతే వాళ్ళ తమ్ముడు, చెల్లెలు, ఎవరో ఒకరు వస్తుంటారు. సో వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఉందని వాళ్ళకి తెలియదు. సో అక్కడ టైం వేస్ట్ చేసే బదులు, అక్కడ కూర్చునే బదులు, ఫోన్ చూసుకునే బదులు వచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ళ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది అని ఒకసారి చెక్ చేసుకుంటే, నార్మల్గా ఉందనుకోండి ఫైన్, దే కెన్ గో హోమ్. లేదు బ్లడ్ ప్రెషర్ కొంచెం ఎక్కువగా ఉందనుకోండి, ఇక్కడే డాక్టర్ అవైలబుల్ ఉంటాడు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని మందులు తీసుకుంటే సరిపోతుంది. సరే, అయితే ఈ బీటీఎం సేవలు ఏవైతే ఉన్నాయో ఇవి మీరు చెప్తున్నారు, ఇక్కడ ఏదైతే కియోస్క్ ఏర్పాటు చేసి ఇది వచ్చేటువంటి అంటే పేషెంట్స్తో పాటు వచ్చే వాళ్ళు చెక్ చేసుకోవడానికి అని, ఇది ఫ్రీగా చెక్ చేసుకోవచ్చా? దీనికి ఏమైనా పేమెంట్ ఉంటుందా? అండ్ ఇక్కడ ఎవరైనా అసిస్ట్ చేయడానికి అందుబాటులో ఉంటారు? ఇది వెరీ సింపుల్ అండి. ఈ కూర్చోవటము, అక్కడ స్విచ్ ఉంటుంది, స్టార్ట్ స్టాప్ అని, అది నొక్కితే అంత చేయి పెట్టేసి దీంట్లో చేయి పెట్టేసి దీన్ని నొక్కితే ఇది బ్లడ్ ప్రెషర్ చూపిస్తుంది. ఒక 1 మినిట్లో ఇక్కడ మీకు స్లిప్ వస్తుంది.
ఈ స్లిప్ తీసుకొని దాంట్లో పల్స్ రేట్ ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, రెండు ఉంటాయి. సింపుల్గా అనమాట, వెరీ సింపుల్. ఆన్ ఇక్కడ స్టార్ట్ స్టాప్ అని ఉంటుంది, దీన్ని నొక్కితే చాలు. ఓకే, మీరు చెక్ చేసుకుంటారు, చెక్ చేసుకోవచ్చు. సరే, అయితే ఈ మధ్య కాలంలో నిమ్స్ హాస్పిటల్లో టెక్నాలజీని కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అందులో మెయిన్ మనం చూస్తే ఇటీవల కాలంలో కొన్ని కియోస్క్లు, అంటే ఓపీ స్లిప్స్ కోసం అని చెప్పి కూడా కియోస్క్లు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు బీపీ మిషన్స్ తీసుకొచ్చారు. అండ్ ఇంకా ఫ్యూచర్లో ఇంకేమైనా కొత్త టెక్నాలజీని తీసుకొచ్చే అవకాశం ఉందా? అది కాకుండా ప్రస్తుతం మనం ఏవైతే ఈ ఓపీ స్లిప్ల కోసం ఏర్పాటు చేసామో ఇవి ఎలా యూజ్ అవుతున్నాయి, ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి? అది ఇప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి మనము. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డెఫినెట్గా ఎప్పుడూ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఫస్ట్ ఉంటుంది. అలాగే ఇప్పుడు మన దగ్గర చాలామంది పేషెంట్స్ క్యూలో నిల్చొని ఉంటారు. ఉదయం ఒక్కొక్కసారి 5 గంటలకు వస్తుంటారు, 6 గంటలకు వస్తుంటారు. సో ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కోసం మేము పెట్టాము. ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే క్యూఆర్ కోడ్ కానీ పెట్టబోతున్నాం షార్ట్లీ. క్యూఆర్ కోడ్ అంటే వచ్చి వాళ్ళు స్కాన్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేస్తే మొత్తం వాళ్ళు క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్లీ దే కెన్ గో అండ్ సీ ద డాక్టర్. అలాగే కియోస్క్ అని పెట్టాము, పైలట్ ప్రాజెక్ట్ కింద 2 పెట్టాము. ఆ బ్లాక్లో, మిలీనియం బ్లాక్లో ఒకటి, ఓపీ బ్లాక్లో. ప్రస్తుతానికి రీవిజిట్ పేషెంట్స్ పెట్టాము. రాంగా ఈ పేమెంట్ గేట్వే వర్క్ అవుతుంది. అది సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్ అవుతే పేమెంట్ గేట్వే వస్తే డైరెక్ట్గా పేషెంట్ వెళ్ళి అక్కడే దాంట్లోనే కియోస్క్లోనే పే చేసేసి డాక్టర్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. డాక్టర్ గారు ఏదైనా ఇన్వెస్టిగేషన్స్ చేస్తే అక్కడే వచ్చి ఇన్వెస్టిగేషన్ డబ్బులు కట్టేసి వెళ్ళిపోవచ్చు. సో అది పేషెంట్కి సంబంధించింది. ఇది కాకుండా ఎక్స్రే డిపార్ట్మెంట్లో కొంచెం టాక్ మిషన్స్ అంటాం అన్నమాట, సాఫ్ట్వేర్ బేసికల్ అది. సో దాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్రెడీ ఒక పెథాలజీ డిపార్ట్మెంట్లో స్టార్ట్ చేస్తాము, రేడియాలజీ డిపార్ట్మెంట్లో స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇలా ప్రతిదాన్ని ఒక టెక్నాలజీ అడ్వాన్సెస్ కింద మేము తీసుకొని వాటితో కానీ ఇంప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాం. ఇవన్నిటికీ పేషెంట్ కేర్, బెటర్ కేర్ కోసమే నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అస్తమానం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. అండ్ థ్యాంక్స్ టు అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ అవర్ హానరబుల్ హెల్త్ మినిస్టర్ సార్ ఫర్ గివింగ్ అస్ ఆపర్చునిటీ టు డూ ఆల్ గుడ్ వర్క్ ఇన్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఒక క్యూఆర్ కోడ్ పెట్టి మీరు పేషెంట్కి ఆర్ హాస్పిటల్కి హెల్ప్ చేయాలనుకుంటే యూ కెన్ డొనేట్ సంథింగ్ అని. ఈ చారిటీ వర్క్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి? దీన్ని ఎలా, అంటే ఎందుకోసం దీన్ని స్టార్ట్ చేయడం? ఇది ఒక 6 months నుంచి అట్లా స్టార్ట్ చేశాను, అఫ్ కోర్స్ విత్ ద పర్మిషన్ ఆఫ్ ద గవర్నమెంట్. సో ఎందుకంటే వేరే స్టేట్ నుంచి కొంతమంది పేషెంట్స్ వస్తుంటారు, వలసదారులు, ఆర్ పక్కన కర్ణాటక కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఒరిస్సా కానీ నుంచి ఏదో ఇక్కడ పనిచేస్తుంటారు పూర్ పీపుల్, లేదా సెక్యూరిటీ గార్డ్ అనో లేకపోతే ఎక్కడైనా మేసన్ కింద పనిచేస్తుంటారు. వాళ్ళకి ఏమన్నా యాక్సిడెంట్లు అయ్యి దెబ్బ తగిలి ప్రాణాలు కోల్పోతే, మన హాస్పిటల్లో ప్రాణాలు కోల్పోతే వాళ్ళకి ఆధార్ కార్డులు ఆర్బీసీ కార్డు ఉండదు, వాళ్ళ ఫుడ్ సెక్యూరిటీ కార్డు మన తెలంగాణ కార్డు ఉండదు. కాబట్టి ఎవరైనా దాతలు ఉండి కొంచెం డొనేట్ చేస్తే ఆ దాంట్లో డబ్బు వాళ్ళకి ఉపయోగించుకోవటానికి మనం వాడుకోవచ్చు. పూర్ పేషెంట్స్ కొంతమందికి ఏం ఆధారం తెలియక ఏం లేకుండా వస్తుంటారు, వాళ్ళకి కాస్త డబ్బులు వాడుకోవచ్చు. సో అందువల్ల అది చేసుకున్నాం. పూర్ పేషెంట్ వెల్ఫేర్ ఫండ్ అని, దాంట్లో ఎవరైనా 10 రూపాయలు వేయచ్చు, 10 పైసలు వేయచ్చు, 100 రూపాయలు, 1,00,000 రూపాయలు వేయచ్చు. సో అది దానివల్ల ఉపయోగపడుతుంది పూర్ పేషెంట్స్ కానీ మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. టెక్నాలజీతో పాటు పూర్ పీపుల్కి యూజ్ అయ్యేలాగా ఫండ్ని కూడా సేకరిస్తున్నారు. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఇక్కడ ఏర్పాటు చేసినట్టు ఏదైతే ఈ బీపీకి సంబంధించినటువంటి బీటీఎం మిషన్ ఉందో, ఇది ఎవరైనా వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు ఇక్కడ బీపీని చెక్ చేసుకోవచ్చు. ఈ సేవలు పూర్తిగా ఉచితంగా ఉన్నాయి కాబట్టి వినియోగించుకోవాలి. ఇక్కడికి వచ్చిన పేషెంట్ తరపు వాళ్ళు, అదేవిధంగా ఇతరులు ఎవరైనా బీపీ చెక్ చేసుకోవాలన్నా ఈ సేవలను వినియోగించుకోవచ్చు అని చెబుతున్నారు డైరెక్టర్ వీరప్ప గారు. కెమెరా పర్సన్ కేవీ రావుతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.